హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బెజవాడ బేబక్క ఫస్ట్ వీక్ అలా వెళ్ళింది, ఇలా వచ్చేసింది కదా. ఇక బిగ్ బాస్ బస్ విత్ అర్జున్ అంబాటితో భాగంగా ఈవిడ వచ్చేసి సోనియా గురించి చాలా షాకింగ్ కామెంట్స్ అయితే చేసింది అనమాట. నాకు సోనియాని చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది బ్రదరు. ఎందుకంటే సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లుంది. ఈవిడ నా పక్కనే ఉంటూ నాకే కన్నాలు దొక్కేది. అక్క ఇది చేద్దాం అక్క, అది చేద్దాం అక్క, రోటీస్ వద్దు రైస్ వద్దు అన్నట్లుగా చిల్లర ముచ్చట్లన్నీ చెప్పేసి అక్క కుక్కర్ విజల్ సరిగ్గా పెట్టలేదు, అక్క బనానాస్ ఇవ్వలేదు, అక్క ఆనియన్స్ కట్ చేయలేదు అని పిచ్చి పిచ్చి రీజన్స్ తో నామినేట్ చేశారంటే, అరే నేను కిచెన్ కి వెళ్ళడమే వీళ్ళందరికీ ప్రాబ్లం అయితే నన్ను తీసేయచ్చు కదా, ఏం ప్రాబ్లం? కానీ 3 పూట్ల పుష్టిగా తినాలి, మళ్ళీ నామినేట్ చేసేయాలి వారానికి వస్తే. ఇదిగో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఇలా ఫస్ట్ వీక్, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇలా ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌట్ అండి, కిచెన్ లో ఉంటేనే ప్రాబ్లమా, అదే నామినేషన్స్ కి వీళ్ళకి రీజనా? 1 వీక్ లో ఇంతకు మించి ఇంకేం దొరకదా చెప్పండి? గేమ్స్ అంటారా, 1 వీక్ లో ఏమేం గేమ్స్ పెట్టారా అవన్నీ కూడా ఫిజికల్ టాస్క్ కి చాలా రిలేటెడ్ గా ఉన్నాయి. నా వల్ల అయిందంత వరకు నేను ట్రై చేశాను. ఇంకా ముందు వీక్స్ ఉన్నాయి కదా ప్రూవ్ చేసుకోవడానికి అని ఎదురు చూస్తున్నా. ఆ లోపల ఇలా అందరూ టపా 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 మని నామినేషన్స్ గుద్దేసి ఇక్కడ దాకా పంపించేశారు. సోనియా అయితే మాస్టర్ మైండ్ గేమ్ ప్లే చేస్తుంది. ఆవిడ అన్ని స్ట్రాటజీలు అన్ని సీజన్లు బయట చూసుకొని వచ్చిందని నా ఒపీనియన్. ఖచ్చితంగా సోనియా వచ్చేసి ఇదే మైండ్ సెట్ తో ఉంటే గనక టాప్ 5 కి కూడా వెళ్ళొచ్చేమో, ఏమో ఎవరికి తెలుసు అన్నట్లుగా చెప్పుకొచ్చింది అనమాట. దాంతో అర్జున్ వచ్చేసి సోనియా ఒక్క నామినేషన్ వల్లనే మీరు బయటకు వచ్చారని అనుకుంటున్నారా బేబక్క అని అనేసరికి, ఏమో అది కూడా కారణమై ఉండొచ్చు కదా, తను నాతోనే ఉంటూ చిన్న కుక్కర్ రీజన్ వల్ల నన్ను నామినేట్ చేసింది, పప్పుడుకలేదు తొక్క తోలు అనేసి. నాకైతే అదే అనిపిస్తుంది బ్రదరు అంటూ ముక్కుసూటిగా సమాధానం చెప్పేసింది అనమాట. అవును, మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయా? అయితే వెంటనే ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.